ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనసు దుర్బలంగా ఉన్నప్పుడు, ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకంతో పఠించి స్వామికి ఒక కొబ్బరికాయ, పంచదారను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి. ఒక్కసారిగా మీ మనసు తేలికపడి యథార్థమైన త్రోవబోధ పడుతుంది. మీ మనసు తేలికపడిన తరువాత చిన్నపిల్లలకు పానకం, వడపప్పు పంచండి. చాలు, ఉప్పొంగిపోతారు మారుతి. ఇది సుందరకాండలో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని, మన తండ్రి రామయ్యను, లక్ష్మణుణ్ణు, సుగ్రీవుణ్ణి కీర్తిస్తూ సీతమ్మకి నమ్మకాన్ని కలిగించి లంకా దహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం. జయత్యది బలో రామః లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః నమోస్తు రామాయ సలక్ష్మణాయ తథా పితుర్మే జనకస్య రాజ్ఞః దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానం నిహంతా మరుతాత్మజః రావణాసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శీలభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వాం పురీం లంకాం మభివాద్య చ మైథిలీం సమృద్ధార్యో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం అస్త్రవిజ్జయతాం రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్ణ ఫాల్గుణః సఖా పింగాక్షోమితవిక్రమः ఉదతిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణः ప్రాణదాతాశ్చ దశగ్రీవశ్చ దర్పः ద్వాదశాత్మాని నామాని కపీంద్రశ్చ మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. దీని అర్థం ఏమిటంటే, మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము, మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము, శ్రీరామునకు విధేయుడై కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసల దేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు. శత్రు సైన్యములను రూపుమాపువాడను. వేల మంది రావణులైనను యుద్ధరంగమున నన్నెదిరించి నిలువజాలరు. వేల కొలది శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనమొనర్చెదను. రాక్షసులందరూ ఏమీయూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను. ఇది పఠించిన వారికి జయం తథ్యం.